సుజాత ఇంటి నుంచి ఇంటికొచ్చేశాడు రవి. ఆ టైంలో నీలిమ వంటగదిలో ఉంది. టిఫిన్ చేసే హడావిడిలో ఉన్న ఆమె కొడుకు రావడం గమనించలేదు. వీధిలోంచి వస్తూనే ఎప్పుడు మమ్మీ అని తల్లిని పిలిచే అతను ఈరోజు మౌనంగా మేడెక్కాడు. గదిలోకి వెళ్ళగానే సుజాత ఇచ్చిన పుస్తకాన్ని నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి విసిరాడు. అది గురి తప్పింది. టేబుల్ మీద పడాల్సిన పుస్తకం కింద బోర్లా పడింది. అమ్మో, అది నా సుజా కోమల హస్తాల్చే స్పర్శింపబడిన అదృష్ట జాతకురాలు. రవి దాని దగ్గరికి వెళ్ళాడు. నా నెచ్చెలి నన్ను తన హస్తాలతో పెనవేసి ఎరుగదు. ఆ అవకాశాన్ని నేనే అందుకోలేకపోతున్నాను. కనీసం ఆమెను ముట్టుకుని ఈ పుస్తకాన్ని ప్రేమగా దాచుకుంటాను. అతను కింద పడిందాన్ని వంగి అందుకున్నాడు. బుక్కు తీయగానే నేల మీద ఓ అందమైన యువతి ఫోటో కనపడింది. ఆ ఫోటో పుస్తకంలోంచే కింద పడిందని గ్రహించాడు. ఆ యువతి సుజాత స్నేహితురాలో బంధువు అనుకున్నాడు. ఆ ఫోటో తీశాడు. యథాలాపంగా వెనక్కి తిప్పాడు. దాని వెనక వై ప్రభ ఎల్ఎల్బి అనుంది. ప్రభ ప్రభ ఆ పేరు అతని చెవుల్లో రింగుమంది. ఆ పేరు గదంతా ప్రతిధ్వనించినట్లయింది. ఆ ప్రతిధ్వనికి అతని కర్ణపుటాలు చిల్లులు పడుతున్నట్లయింది. నో! రవి పిచ్చిగా తల పట్టుకున్నాడు. అతని ప్రతి అణువు ఉద్రేకాన్ని పొందుతోంది. నెర్వస్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నో, ఇది కథ కాదు. అతను అస్పష్టంగా పైకే గొణిగాడు. కథ కాకపోతే నా జన్మ? రవి ఆవేదనగా తల విదిలించి కొట్టాడు. డాడీ రాసిన కథ కల్పితమైతే ఆ కథలోని పాత్రలన్నీ నిజ జీవితంలో ఎలా కనిపిస్తున్నాయి? కుమార్, నీలిమ, రామచంద్రరావు, రాజేంద్ర, ప్రభ ఈ పేర్లన్నీ జీవితంలో ఎలా తారసపడుతున్నాయి? అతను అతి కష్టం మీద రిలాక్స్ అయ్యాడు. డాడీ దగ్గరికి వెళ్ళి ముఖాముఖి తేల్చుకుంటే, ఈ కథ మీరు కల్పించి రాశారా లేక యథార్థంగా జరిగిందా? ఇదే యథార్థమైతే మీరే కదూ కుమార్ అని ప్రశ్నిస్తే? ఇలా ముక్కుకు సూటిగా పోయే తండ్రి నవలలో కుమార్ అపజయాన్ని సాధించాడు. పుణ్యమూర్తి గారు తెలుసా అని ప్రశ్నిస్తే ఎంతో తెలివిగా తెలుసుండొచ్చేమో అన్న సమాధానం ఇచ్చిన తండ్రి తనకు నిజాన్ని చెప్తాడా? ఇంపాసిబుల్. తనే నిజాన్ని రాబట్టాలి. దీని ఎంతో నేనే తేల్చుకుంటాను. అతను ఆ ఫోటో జేబులో పెట్టుకున్నాడు. గది దాటి బయటకొచ్చాడు. మేడమెట్లు దిగి కిందకు వెళ్ళాడు. హాల్లో తల్లి కనిపించలేదు. వంటగదిలోనే ఉన్నట్లుంది. రవి జేబులోంచి ఫోటోను తీసి సోఫాలో కనిపించేలా పెట్టి మేడ మీదకు వెళ్ళాడు. గది ముందు నిలబడి వాచి చూసుకున్నాడు. 5:30 దాటింది. తండ్రి రావడానికి ఇంకా 10 నిమిషాలుంది. 10 నిమిషాల కాలం మెల్లగా దొర్లింది. బయట కారాగిన చప్పుడయింది. రవి టెన్షన్తో నిటారుగా అయ్యాడు. కుమార్ బ్రీఫ్ కేసుతో లోపలికొస్తున్నాడు. నీలు, నీలు! కుమార్ భార్యని పిలుస్తున్నాడు. ఆమె వంటగదిలోంచి బయటకొచ్చింది. మన హీరోగారింకా ఇంటికి రాలేదా? ఇల్లంతా నిద్రపోతున్నట్లుంది. కుమారు వస్తూనే కొడుకుని గురించి ప్రశ్నిస్తుంటాడు ఎప్పుడు. రవి కళ్ళు చెమరించాయి. హృదయం బరువెక్కింది. డాడీ, ఈ కథ నిజం కాకుంటే ఎంత బావుణ్ణు. మీరు నాకు తండ్రి కాదన్న సత్యాన్ని భరించలేం డాడీ. ఇదే నిజమైతే మీ విజయాన్ని నేను సాధిస్తాను. ఎవరి ముందర మీరు అసమర్థులుగా తల ఉంచుకున్నారో వాళ్ళందరినీ మీ ముందు తల ఉంచుకునేలా చేస్తాను. ఓ న్యాయవాది, మీకు జోహార్లు అని మీరే అన్నట్లయితే విద్యార్థులందరి తరపున ఓటమిని అంగీకరిస్తూ మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అన్న మాటలు మీ నోటి వెంట వచ్చినవి అయితే, మీరు సాధించిన విజయానికి కన్నకొడుకుగా గర్విస్తున్నాను అన్న అక్షరాలు మీరు కల్పించి రాసినవి కాకుండా అన్యాయం అనే కత్తితో మీ గుండెను రెండుగా చీల్చి న్యాయాన్ని హత్య చేసే ముందు మీచే పలికించబడిన పదాలను తెలుసుకుంటే మిమ్మల్ని ఓడించిన ప్రతి ఒక్కడి గుండెల్ని 1000 ముక్కలు చేస్తాను. 20 ఏళ్ల కిందట న్యాయమూర్తి, న్యాయవాది, లెక్చరర్ కలిసి సమాధి చేసిన ఓ అభాగ్యురాలి చరిత్రని వెలికి తీయడం కోసం నా ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడను. ఇది మీ మీద ప్రామిస్ డాడీ. మీ మీద ప్రమాణం డాడీ. రవి కళ్ళు ఎరుపెక్కాయి. నీలు! కుమార్ అలసటగా సోఫాలో కూర్చోబోతూ అందులో ఉన్న ఫోటోను చూసి త్రుళ్ళిపడ్డట్టయ్యాడు. ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చింది? కుమార్ గొంతు ఆనాటి జ్ఞాపకాలతో కంపించింది. ఏ ఫోటో? నీలిమ అలా అడుగుతూనే భర్తకి దగ్గరగా వచ్చి చూసింది. ప్రభగారి ఫోటో. ఆమె ఆశ్చర్యంగా అంది. ఇదెలా వచ్చింది ఇక్కడికి? నీలిమ వదనం వివరణమైంది. ఆ ఫోటో చూడగానే ఆనాటి సంఘటనలన్నీ ఆమె స్మృతి పదంలో మెదిలి ఆమె హృదయాన్ని ఆవేదనకి గురిచేశాయి. దాన్ని ఎక్కడైనా దాచు నీలు. రమేష్ గాడి బుర్ర సామాన్యమైంది కాదు. దీని గురించి ఆరా తీస్తాడు. వాడు గాని తీగలాగితే డొంకంతా కదులుతుంది. అతను బ్రీఫ్ కేసుతో గదిలోకి నడవబోయాడు. ఏమండి? నీలిమ నెమ్మది స్వరాన్ని పిలిచింది. ఏం నీలు? అతను వెనక్కి తిరిగి ప్రశ్నించాడు. ప్రభగారిని చూసి చాలా రోజులైంది. ఓసారి వెళ్ళి కలుద్దామా? అలాగే నీలు.
ఆవిడికి మనం తప్పిస్తే ఆత్మీయులు ఎవరున్నారు? తప్పకుండా వెళదాం. కుమార్ మాటలు రవికెంతో స్పష్టంగా వినపడ్డాయి. అతనికి తన చుట్టూ ఉన్న ప్రదేశం గిరున తిరిగిపోతున్నట్లయింది. చొప్పున గదిలోకొచ్చేసి అశాంతిగా మంచంపై వాలిపోయాడు. అతని మనసంతా పిచ్చిగా మారిపోయింది. తండ్రి రాసిన కథ కథ కాదు, అది జరిగింది. ఆ ప్రభ తండ్రి రాసిన నవల్లో లాయర్ ప్రభగారే. ప్రభ ఫోటో సుజాత ఇంట్లో ఎలా ఉంది? ఏమిటి మిస్టరీ? సుజాతకి ప్రభగారు ఏమవుతారు? రవి మంచం దిగాడు. కిందకొచ్చాడు. తల్లి తండ్రి హాల్లో కనిపించలేదు. తండ్రి తల్లి బాత్రూంలో ఉన్నారు. నీలిమ కుమార్ వీపు రుద్దుతోంది. సిగ్గులేకపోతే సరి, ఎంత వయసు వచ్చినా పెళ్ళామే వీపు రుద్దాలి. రవిగాని చూస్తే నవ్వుతాడు. నీలిమ నవ్వుతూ అంటోంది, రేపు నీ కొడుకు పెళ్ళైతే వాడి పెళ్ళం చేత వాడు వీపు రుద్దించుకుంటాళ్లేవోయ్. కుమార్ తడి చేత్తో భార్యని దగ్గరికి లాక్కుంటూ పెంకిగా అంటుంటే తొంగి చూస్తున్న రవి ఆ మాటలకి సుజాతని గుర్తు తెచ్చుకున్నాడో క్షణకాలం. ఆ వెంటనే అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. పొరుగున హాల్లోకి వెళ్ళాడు. గబగబా సుజాత ఇంటికి ఫోన్ చేశాడు. అతని అదృష్టం కాబోలు టెలిఫోన్ ఆమె ఎత్తింది. హలో, సుజాత హియర్. ఆమె గొంతు వినగానే అతను హమ్మయ్య అనుకున్నాడు. సుజా, నెమ్మదిగా పిలిచాడు. నేను రవిని. ఏంటి ఇప్పుడేగా వచ్చి వెళ్ళావు? అప్పుడే గాలి మళ్ళిందా? ఆమె మందహాసంతో అంటుంటే అతను మత్తుగా నవ్వాడు. గాలిమాట అటుంచి నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఒళ్ళు మండింది సుజాతకి. ఇంటికొచ్చి తాతగారితో బాతకాని కొట్టాడు. కనీసం ఫోన్లోనైనా సరదాగా మాట్లాడక సహాయం కావాలట. ఫోన్లో కూడా హెల్ప్ చేస్తావా, ఆవకాయ ఇస్తావా, అప్పడాలు కాలుస్తావా తప్పితే మరో మాట రాదా నీకు? కొతకొతలాడిపోతూ అంది. పకాలన నవ్వాడు రవి. ఏం మాట్లాడేది? నవ్వైపి ప్రశ్నించాడు. అవతల ఆమె ఒక్క క్షణం ఆగి తర్వాత మంద్రస్వరంతో అంది, ప్రేమికులెన్నో మాట్లాడుకుంటారు, ఈ విషయం నీకు తెలీదా? అతను తలగొక్కున్నాడు. మాట్లాడవేం? సుజాత చిరుకోపంతో ప్రశ్నించింది. ఏం మాట్లాడను సుజా, నా హృదయం నీకు అర్పించి మోగవాణ్ణైపోయాను. ఐ లవ్ యూ. ఇంతకన్నా మధురమైన పదాలు మాట్లాడాలనే ఉంటుంది, కానీ నీ మృదుస్వరం వింటూ నన్ను నేనే మర్చిపోతాను. ఇంకా నేనేం మాట్లాడగలను? నిన్ను చూసినప్పుడల్లా కొన్ని లక్షల సార్లు ఐ లవ్ యూ సుజా అని అరవాలనిపిస్తుందే తప్ప మాట్లాడాలి అనిపించదు. రవి, సుజాత మైకంగా పిలిచింది. నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది సుజా? నిన్ను ప్రేమగా నా హృదయానికి హత్తుకొని ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనుంది. రవి ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించింది. తొందరెందుకు సుజా, మన చదువు కాగానే డాడీతో నీ విషయం చెప్పేస్తాను. నీ మెడలో 3 ముళ్ళు వేసి నా దానిగా చేసుకున్న క్షణాన నీ ఒళ్ళంతా ముద్దులతో నింపేస్తాను. రోజు రోజుకి రవిని స్పర్శించాలన్న కాంక్ష తనలో అధికమైపోతుంది. కాలేజీలో ఎప్పుడూ రవికి తనకే పోటీ పడేది. ప్రతి పోటీలో తను కలిసి పోటీ చేసేవారు. ఓసారి కాలేజీలో డ్యూయెట్స్ కాంపిటీషన్ పెట్టారు. ఎవరి డ్యూయెట్ బాగుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజు. అదే మొదటిసారి రవి తనతో మాట కలపడం. స్నేహితులతో కలిసి తన క్లాస్కి వచ్చాడు. నమస్తే సుజాత గారు అన్నాడు నమ్రతగా. నమస్తే, ఏం కావాలండి అంది సుజాత. ఆ టైంలో ఆమె పక్కన ఎవరూ లేరు. రవి మాట్లాడుతుండగానే అతని ఫ్రెండ్స్ చల్లగా జారుకుంటున్నారు అవతలికి. అది రవికి తెలీదు, సుజాతకి తెలీదు. ఆ ఇద్దరి జోడీ అంటే కిషోర్కి ప్రత్యేకమైన అభిమానం. రవిగాడికి సుజా సరైన జోడీ కదర్రా అనేసి తోటి మిత్రులతో మొట్టమొదట అతనే అన్నాడు. దానికి తోడు రవి, సుజా చాలా చక్కగా పాడుతుంది కదరా కిషోర్, ఆవిడ చాలా తెలివైందిరా అని అప్పుడప్పుడు పొగుడుతుండటంతో ఈ దొంగ వెధవకి ఆ అమ్మాయి మీద అభిమానం ఉంది, లేనట్లు ఫోజు కొడుతున్నాడు అనుకున్నాడు మనసులో. అందుకే వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి బయటకు వెళ్లారంతా. డ్యూయెట్ కాంపిటీషన్స్ పెట్టారు, మీకు తెలియలేదా? రవి అడిగాడు. తెలుసు. మీరు పాల్గొనడం లేదా? చాలామంది పాల్గొన్నారు. సుజాత తలెత్తి సూటిగా చూసింది అతన్ని. మీరు పాల్గొంటున్నారా అని అడిగింది. మీరు ఓకే అంటే ఇద్దరం కడదాం ధైర్యం చేసి అనేసాడు అతను. సుజాత ముఖం ఎర్రబడింది. సారీ, మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను. నా ఇష్టంతో సంబంధం దేనికి? మీరు మరో అమ్మాయితో కాంపిటీషన్లో పాల్గొనొచ్చుగా. నాకు మరొకరితో పాడాలనిపిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? అతని మాటలకు ఆమె తలదించేసుకుంది. మీకు ఇష్టం లేదని చెప్పేశారుగా, వస్తాను. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే పోటీల సమయంలో ఇప్పుడు డ్యూయెట్ కుమారి సుజాత రమేష్ కలిసి పాడతారు అని చెప్పేసరికి తెల్లబోయాడతను. వారిద్దరికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇద్దరికీ కలిసొచ్చిన బహుమతిని మీలో ఎవరో ఒకరే ఉంచుకోవాలి. అది ఎవరన్నది మేము నిర్ణయిస్తే బాగుండదు, కాబట్టి నిర్ణయించుకోండి. బహుమతి ఇచ్చిన ప్రిన్సిపాల్ గారు అన్నారు.
మీరు నాతో కలిసి గొంతు కలిపారు అన్న గుర్తుగా ఇది నా వద్దనే ఉంచుకుంటాను రవి. మీరు కాదనకూడదు. ఎవరూ లేని సమయంలో అంది సుజాత. మీ గొంతు నా గొంతులో కలిసింది. ఆనందం నాకు చాలు సుజాత గారు. ఆ బహుమతి మీరుంచుకోండి అన్నాడు. వస్తాను. అతను వెళ్ళబోయాడు. రవి, ఆమె పిలవడమే ఆలస్యంగా వెనక్కి తిరిగాడు. ఐ లవ్ యూ, సుజాత నెమ్మది స్వరానంది. థ్యాంక్స్. నేను మాటంటాను, మీరు థ్యాంక్స్ చెప్పరు. అతను క్షణమాగి ఐ లవ్ యూ అనేసి గబుక్కున ముందుకు పరిగెత్తాడు. థ్యాంక్స్, సుజాత అతనికి వినిపించేలా గట్టిగా అంది. అలా మొదలైంది వారి ప్రేమ కథ. రవి ఏనాడు సాహసించి ఆమె చేతిని కూడా తాకి ఎరుగడు. సుజాతకి అతని దగ్గర కూర్చోవాలని, అతని ఒడిలో తల పెట్టుకోవాలని ఏవేవో ఊహలు చెలరేగుతుంటాయి. అయితే అతను ఏ రోజూ ఆవేశంగా ప్రవర్తించాడు. నువ్వు అడవి మనిషివి రవి. ప్రేమించిన ప్రియురాలు కళ్ళ ముందున్న చలనం ఉండదు నీలో అంటుంది ఒక్కోసారి సుజాత. కోరిక తీర్చుకునేందుకు క్షణం చాలు సుజా. మగవాడు ఆవేశపరుడు. ఆవేశంలో ఏం చేసినా నష్టపోయేది ఆడది. మన హక్కు అని 10 మందిలో నిర్ణయింపబడ్డ తర్వాత ఆనందమంతా మందే అంటాడతను. సుజా, నువ్వు ఈ లోకంలో ఉన్నట్లు లేవు. ఫోన్లో గట్టిగా అరుస్తున్నాను, వినపడ్డం లేదా? రవి మాటలకి ఉలికి పడిందామె. ఏదో హెల్ప్ అన్నావు, చెప్పు ఏం చేయాలి అంది. మీ ఫాదర్కి ప్రభ అన్న ఆవిడ గాని పుణ్యమూర్తి అన్న వ్యక్తి గాని తెలిసేమో కనుక్కో. ఎవరు వాళ్ళిద్దరూ? ఆశ్చర్యంగా అడిగింది. తర్వాత చెప్తాను, ముందు కనుక్కో. వెంటనే అడగాల? తప్పకుండా. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉంటే తెలివిగా కూపిలాగు. నా పేరు మాత్రం బయట పెట్టకు. సర్లే, ఆయన ఇంట్లోనే ఉన్నారు, అడుగుతాను. థ్యాంక్ యూ. నీకోసం ఫోన్ దగ్గరే తపస్సు చేస్తుంటాను. నా కోసం కాదు, నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం. ఉక్రోషంగాని సుజాత ఫోన్ పెట్టేసింది. అతను నవ్వుకుంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. పావుగంట తర్వాత సుజాత ఫోన్ చేసింది. ఆ టైంలో కుమార్ అక్కడే కూర్చున్నాడు. టెలిఫోన్ రింగ్ అవగానే అతను ఆ కాల్ తన కోసమని లేవబోయాడు. డాడీ, ఆ ఫోను నా కోసం. రవి లేచి నిల్చుని రిసీవర్ చెవికి ఆనించుకున్నాడు. రవి, పిలిచింది సుజాత. నేనే రవిని. వాట్ న్యూస్? మా నాన్నగారిని ప్రభ ఎవరని అడిగాను. ఆయనకి ప్రభ అన్న పేరు గల మనిషే తెలీదన్నారు. పోనీ ఇంకోనేం? పుణ్యమూర్తి గారు కూడా తెలీదన్నారు. పైగా ఎవరమ్మ వాళ్ళు, వాళ్ళ పేర్లతో నీకేం పని అన్నారు. నువ్వేం చెప్పావు? సర్ది చెప్పేసరికి చచ్చాననుకో. మా కాలేజీలో ప్రభ అనే అమ్మాయి ఉంది. వాళ్ళ నాన్నగారి పేరు పుణ్యమూర్తి. వాళ్ళకి మిమ్మల్ని తెలుసునట అని చెప్పాను. ఆయన రేపు కాలేజీకి వచ్చి ఆ ప్రభ అన్న పేరు గల అమ్మాయి గురించి వాకప్ చేస్తే నా పని గోవిందా అని ఆ ప్రభ ఈ ఊరి నుంచే వెళ్ళిపోయిందని చెప్పుకోవాల్సి వచ్చింది. నా కోసం ఎంత ఇబ్బంది పడ్డావన్నమాట. థ్యాంక్స్. నీ నోటి వెంట థ్యాంక్స్ అన్న పదం విని విని విసిగెత్తిపోయాను. మరింకేంటి? ఐ వాంట్ 1 కిస్. రవి తల తిప్పి తండ్రి వంక చూశాడు. ఎవర్రా ఆ మాట్లాడుతోంది? అడిగాడు కుమార్. మా ఫ్రెండ్ డాడీ. అతను కావాలనే సుజాతకి వినపడేలా ఫోన్లో చెప్పాడు. మీ నాన్నగారున్నారా? అడిగిందామె. మరెలా? కవ్వింపుగా అన్నాడతను. సర్లే, ఎవరూ లేనప్పుడే నీకు ధైర్యం లేదు. ఫోన్ పెట్టేస్తున్నాను. సుజాత అయిష్టంగా ఫోన్ పెట్టేసింది. అతను ఫోన్ పెట్టేశాడు. తండ్రి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అతని ఆలోచనలన్నీ సుజాత మీద లేవు, ప్రభ వైపు మళ్ళుతున్నాయి. రాజేంద్ర గారికి ప్రభ ఎవరో తెలీదా? ఇది ఎంతవరకు నిజం? ప్రభ రాజేంద్ర గారి భార్య అయితే సుజాతకి తల్లి కావాలి. తండ్రి రాసిన కథలో చిన్నారి పాప సుజాత అవ్వాలి. అదే నిజమైతే సుజాకి తల్లిని గురించి ఎందుకు తెలీదు? చాలాసార్లు మాటల సందర్భంలో తల్లి పేరు కూడా తెలియని దౌర్భాగ్యురాల్ని రవి అంటుండేది. అమ్మ పేరేమిటి నాన్నగారు అని ప్రశ్నిస్తే, పోయిన అమ్మ పేరెందుకు తల్లి? ఏం, నేను నీకేమైనా లోటు చేశానా అంటారు నాన్న. ఆయన గాని తాతయ్య గాని మీ అమ్మ ఇలా ఉండేది, అలా చేసేది అని ఎప్పుడూ చెప్పి ఎరుగరు. తల్లి లేని లోటు నాకు తెలియకుండా పెంచారు వాళ్ళిద్దరూ అనేది ఆమె. తల్లి గురించి అంత రహస్యంగా దాచవలసిన అవసరం వాళ్ళకి ఎందుకొచ్చింది? రవి ఆలోచనలతోనే కాలం గడిపేశాడు. అతను భోజనం చేసి మేడ మీదకి వెళ్ళబోతుంటే కిషోర్ మరో 6 ఫ్రెండ్స్ వచ్చారు. అంతా సెకండ్ షోకి వెళుతున్నారట. రవిని కూడా రమ్మని పిలుస్తున్నారు. డాడీ, పిక్చర్కి పోనా? తండ్రిని అడిగాడు. వెళ్ళు రవి, వాళ్ళు రమ్మని పిలుస్తుంటే కాదండం నీ తరమా నా తరమా? కుమార్ నవ్వుతూ అనేసరికి అతను తల్లికి కూడా చెప్పి ట్రిమ్గా తయారై స్నేహితులతో బయలుదేరాడు. ఆ రోజు ఎవరూ వాహనాలు తీసుకురాలేదు. అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలినడకను వెళ్లారు. పిక్చర్ కొత్తదేమో, చాలా జనం ఉన్నారు. కిషోర్ ముందుగా టికెట్స్ తీసి ఉంచినట్లున్నాడు. ఎవరూ వాటి కోసం ఎలాంటి శ్రమ పడలేదు. దర్జాగా లోపలికి వెళ్లారు. సినిమాలో స్నేహితుల మధ్య రవి హాయిగా ఫీల్ అయ్యాడు.
మిత్రులంతా హుషారుగా కబుర్లాడుతుంటే అతను అన్ని ఆలోచనలకి అతీతుడైపోయాడు. సినిమా వదిలేసరికి 12 గంటలైంది. వాన పడిందేమో, రోడ్లన్నీ తడితడిగా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. రవి అతని ఫ్రెండ్స్ దగ్గరగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. అంతా కొద్ది దూరం నడిచారో లేదో టప్ టప్ మని చినుకులు రాలిపడ్డాయి. చిన్న చినుకుతో మొదలైన వాన కొంబరిష్టులా కురిసి వాళ్ళని చిత్తుగా తడిపేసింది. ఒరే రవి, ఆ ఇంట్లో దీపం వెలుగుతోంది, ఎవరో మేలుకొన్నట్లున్నారు, అక్కడికి పోదాం పదండ్రా. కిషోర్ దూరంగా కనిపిస్తున్న బంగ్లా వైపు దౌడు తీశాడు. అతని వెనక మిగతా వాళ్ళు కూడా పరిగెత్తారు. అందరూ గుమ్మంలో నిల్చునున్నారు. బాగా తడిసిపోయారు వాళ్ళు. ఒక్క 5 నిమిషాల తర్వాత ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఒక వ్యక్తి బయటకొచ్చాడు. అయ్యో, ఎంతలా తడిసిపోయారో, లోపలికి రండి బాబు అన్నాడాయన. పర్వాలేదండి, రవి వణుకుతూనే చెప్పాడు. ఆయన అతడి ముఖంలోకి చూశారు. జుట్టంతా తడిసి ముద్దాయి, జుట్టులోంచి నీళ్లు కారి అతని ముఖమంతా తడిపేస్తున్నాయి. ఈ మొండితనం ఎన్నేళ్ల తర్వాత చూస్తున్నాను, ఆయన చిన్నగా నవ్వారు. వానిపట్లో తగ్గేలా లేదు, అలా తడిబట్టలతో ఎంతసేపు నిలబడతారు, రండి బాబు. ఆయన అంతలా పిలుస్తుంటే మరీ ముడికెత్తలేకపోయాడు రవి. స్నేహితులతో ఆయన వెనక నడిచాడు. ఆయన లోపలికి వెళ్ళాక 6గురికి టవల్స్ ఇచ్చారు. తల తుడుచుకోండి, జలుబు చేస్తుంది అన్నారు. ఎందుకండి ఇవన్నీ, వాన తగ్గగానే వెళ్ళిపోతాం. రవి మొహమాటంగా చూశాడు. కొడుకు తత్వం ఈ కుర్రాళ్ళలో కనిపిస్తోంది కదూ. ఆయనకి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. పుత్రప్రేమకు దూరమై ఎన్నో ఏళ్లయింది. ఇంతమంది కుర్రాళ్ళని చూస్తుంటే తనలో ఆ వాత్సల్యం పొంగిపోతోంది. ఇదే మాట నీ ఆత్మీయుల దగ్గర అనగలవా బాబు? నేను కొత్త మనిషిని కాబట్టి నిర్మోహమాటంగా అంటున్నావు. ఆయన బాధాతప్త కంఠంతో అంటుంటే రవి మౌనంగా ఆయన చేతిలో టవల్ తీసుకున్నాడు. ఆయన తెల్లటి ఇస్త్రీ లుంగీలు తెచ్చిచ్చారు. ఈసారి కిషోర్ మిత్రుడి ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా ఆయన చేతిలో లుంగీలు అందుకుని తను ఆజ్ఞాపిస్తున్నట్లు రవికి ఒకటిచ్చి కట్టుకో అన్నాడు. అందరూ తడిదుస్తులు వదిలి పొడి లుంగీలు ధరించారు. మా అబ్బాయికి తెలుపు అంటే ఇష్టం, ఇవన్నీ వాడివే. ఆయన అలా చెప్తుంటే మా డాడీకి వైట్ అంటే చాలా ఇష్టం అన్నాడు రవి. వంటింట్లోకి రండి, ఈ చలిలో వేడి టీ తాగుదాం. ఆయన వంటగది వైపు నడుస్తుంటే రవి కిషోర్ తదితరుల వైపు చూశాడు. ఆయనంత ప్రేమగా పిలుస్తుంటే కాదనడం నీ తరమా నా తరమా? కిషోర్ నవ్వేస్తూ తను ముందు ఆయన్ని అనుసరించాడు. రవికి ఇష్టం లేకపోయినా స్నేహితుడి మాటకి విలువిచ్చాడు. ఆయన గ్యాస్ పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టారు. మీరు పెద్దవారు, ఈ టైంలో మీరు ఇబ్బంది పడ్డం దేనికి? మీరు కూర్చోండి, నేను అల్లం టీ తయారు చేస్తాను. టీ తాగమంటే నీ స్నేహితుడు ముఖం ఇబ్బందిగా పెట్టేశాడే, అలాంటిది నువ్వు టీ కలిపితే ఊరుకుంటాడా? ఆయన నవ్వు ముఖంతో రవి వైపు చూశారు. అతను ఆయన మాటలకు మృదువుగా నవ్వాడు. ట్యూబ్లైట్ వెలుగులో అతని నవ్వు వేన్నెల విరిసినంత హాయిగా అనిపించింది ఆయనకి. కిషోర్ టీ తయారు చేస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరి పేరు తెలుసుకున్నారు. ఎక్కడ చదువుతున్నారో అడిగారు. కిషోర్ టీ కలిపితే రవి కప్పుల్లో సర్దాడు. ముందు ఆయనకిచ్చాడు. వేడివేడి టీ గొంతులో పడగానే అందరికీ హాయిగా తోచింది. నా గదిలో కూర్చుందాం రండి. ఆయన వాళ్ళని తీసుకుని గదిలోకి వెళ్లారు. మంచం మీద కూర్చుంటూ యథాలాపంగా టేబుల్ మీదకి దృష్టిని సారించాడు రవి. టేబుల్ మీద ఓ యువకుడి ఫొటోస్ ఉన్నాయి. ఆ యువకుడి ఫోటో చూడగానే రవి తన పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడ్డాడు. అప్పటికే కిషోర్ మిగతా నలుగురు ఆ ఫోటోని చూసి ఆశ్చర్యంతో నిలువుగుడ్లు వేశారు. ఏయ్ రవి, ఆ కిషోర్ ఆశ్చర్యంతో అనబోతుంటే అతను మిత్రుడి చేతిని గట్టిగా నొక్కి మాట్లాడొద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు. కిషోర్ నోరు మూతపడింది. ఆ ఫోటోలో వ్యక్తి మీకేమవుతారో తెలుసుకోవచ్చా? అడిగాడు రవి. అతని కంఠంలో ఆతృతుంది, ఆవేశం ఉంది, వేగం ఉంది. ఆయన వదనం కళావిహీనమైంది. వాడో గ్రేట్ మ్యాన్. న్యాయం ధర్మం వాడి ప్రాణాలు, పంతం పట్టుదల వాడి నేస్తాలు. హీఈజ్ మై సన్, పేరు కుమార్. రవి కళ్ళు గిర్రుని తిరిగాయి. తన కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. మీరు లాయర్ కదూ? మీ పేరు పుణ్యమూర్తి కదూ? కిషోర్ స్వరం ఆవేశంగా వినిపిస్తోంది. నా పేరు మీకెలా తెలుసు? ఆయన విభ్రాంతితో ప్రశ్నించారు. ఎలా అంటే? కిషోర్ ఎరుపెక్కిన కళ్ళతో చెప్పబోతుంటే రవి హస్తం అతని భుజాన్ని గట్టిగా పట్టి నొక్కింది. మీ పేరు వినుంటాడు అని తను బదులు చెప్పాడు. కిషోర్ అతని ముఖం వంక అప్రసన్నంగా చూశాడు. తొందర పనికిరాదు కిషోర్ అన్నట్లు హెచ్చరింపు చూపులతో చూస్తున్నాడు రవి. ఆవిడ మీ అమ్మాయా? అమాయకంగా ప్రశ్నించాడు. అవును రవి. ఆవిడ పేరేమిటండి? సువర్ణ. రవి దవడ ఎముక బిగుసుకుంది. అతను అతి ప్రయత్నం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆవిడ ఇప్పుడు ఎక్కడుంటున్నారండి?
హైదరాబాద్లో ఉంటోంది. దాని భర్త అక్కడ కోటి దగ్గర ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అలాగా. మీ అల్లుడి పేరేమిటన్నారు? విష్ణువర్ధన్. పుణ్యమూర్తి గారు, కొంచెం మంచినీళ్ళు కావాలి, తీసుకొస్తారా? భాస్కర్ మధ్యలో అడిగాడు. తెస్తాను బాబు. ఆయన బయటికి నడిచారు. ఆయన అలా వెళ్ళనిచ్చి మిత్రులంతా రవి మీద ఎగిరిపడ్డారు. తాతగారిని చూసేసరికి తమరికి అభిమానం పొంగొచ్చినట్లుందే. కిషోర్ వ్యంగ్య సరళిలో స్నేహితుణ్ణి దెప్పి పొడిచాడు. ఆ ఫోటో మీ డాడీది, నువ్వు గుర్తుపట్టలేదా? ఈయన 20 ఏళ్ల కిందట అమాయకురాలైన జ్యోతి ఆత్మహత్య కేసుని 50 లక్షలతో కాముగా ఫైల్ చేసిన పెద్ద మనిషి లైరు పుణ్యమూర్తి. అర్థం కాలేదా? కన్నబిడ్డని కట్టుబట్టతో తగలేసిన ఉత్తముడు ఈయన, మర్చిపోయావా? చట్టం కళ్ళు కప్పి న్యాయం కాళ్ళు విరగొట్టి నీ తండ్రి చేత పాదాభివందనం చేయించుకున్న ధర్మమూర్తి ఈ పుణ్యమూర్తి. ఇంకా గుర్తు రావడం లేదా? దినేష్. రవివదనం ఎరుపెక్కింది. మీరంతా ఇక్కడికిక్కడే ఆయన పాపాన్ని బద్దలు చేయమంటున్నారు, కానీ నా ఉద్దేశం అది కాదు. విద్యార్థులు అసమర్థులు, ఆవేశపరులు అన్న ఆ నోటి వెంటే విద్యార్థులు న్యాయం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడని వారిని నిరూపిస్తాను. ఎలా రవి? ఆత్రంగా అడిగాడు కిషోర్. ఎలా అంటే? అతను చెప్పబోతుండగా ప్రభాకర్ గాబరాతో అన్నాడు, ఆయన వస్తున్నాడు. అంతా మౌనంగా ఉండిపోయారు. ఆయన మంచినీళ్ల గ్లాసు భాస్కర్కి అందించాడు. ఆ చలిలో తాగలనిపించకపోయినా బలవంతాన తాగేశాడతను. మరో పావుగంటున్నారు. అప్పటికి వాన తగ్గుముఖం పట్టింది. 6 తమ తమ దుస్తులు ధరించి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుని బయలుదేరారు. బయటకొచ్చాక ఒక్క రవి తప్ప మిగతా వాళ్ళంతా మౌనంగా ఉండిపోయారు. ఆయన్ని అలా కృతజ్ఞతలతో విడిచిపెట్టడం వాళ్ళకి నచ్చలేదు. రవి అలా మౌనంగా విడిచిపెట్టేశాడని వాళ్ళకి బాధగా ఉంది. రేపు హైదరాబాద్ వెళ్ళి మా ఆంటీని కలుస్తాను ఉన్నట్లుండి అన్నాడు రవి. సువర్ణ గారినా? ఆవిడ్ని కలిసి ఏం చేస్తావు? చేతికి దొరికిన మనిషిని వదిలేసి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఆవిడ్ని కలిసి ఏం చేస్తావు? కిషోర్ వెటకారంగా చూశాడు. రవి ఆవేశంగా చూశాడు. ఏం చేస్తానా? మన కాలేజీ ప్రిన్సిపాల్ రాజేంద్ర, ఆనాటి లెక్చరర్ రాజేంద్ర అవునో కాదో తేల్చుకుంటాను. రవి. కిషోర్ ముఖం తెల్లగా పాలిపోయింది. సుజా వాళ్ళ ఫాదర్, జ్యోతి జీవితాన్ని బలి తీసుకున్న రాజేంద్ర. నో, ఐ కాంట్ బిలీవ్, మేం నమ్మలేకపోతున్నాం అతను అయోమయంగా అన్నాడు. మొట్టమొదట ఈ కథ కల్పించబడింది కాదని నేనంటే మీరంతా నా మాట నమ్మలేదు. ప్రభగారి ఫోటో రాజేంద్ర గారింట్లో చూశాను. అప్పుడే నా అనుమానం నిజమేనని తెలుసుకున్నాను. మా డాడీ రాసిన నవల్లో రాజేంద్ర కూతురు ఇప్పటి సుజాత. రవి. అయితే నువ్వు కిషోర్ అయోమయంగా చూశాడు. ఆ నవల్లో నా పాత్ర ఏదైనా, నేనెవరికి సంబంధించిన వ్యక్తినైనా నా తల్లిదండ్రులు వీళ్లే కిషోర్. రవిస్వరం తండ్రి తల్లి గుర్తుకు రాగానే జీరబోయింది. రవి, కుమార్ గారు సాధించలేంది మనం సాధిద్దాం. అందుకు మన కాలేజీలో ప్రతి విద్యార్థిని సిద్ధంగా ఉంటారు. నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించు. రేపు రాత్రికల్లా ఆ రాజేంద్ర ఇంటిని కాల్చి పారేస్తాం. అందులో అతను సజీవ. భాస్కర్. రమేష్ కోపంగా పిలిచాడు. ఏం, నీ ప్రియురాలికి తండ్రిని ఆయన్ని వదిలిపెట్టేద్దామని ఆశపడుతున్నావా? ప్లీజ్. అతను ఆవేదనగా చూశాడు. ఈ కథ యథార్థమని తెలిసి, నేను ఎవరికీ ఏమీ కానని తెలిసి ఎంతో కుంగిపోతున్నాను. మీరు నన్ను మాటలతో చిత్రవద చేస్తారేం? దయచేసి నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అతని గొంతులో ధ్వనిస్తున్న వేదన ప్రతి ఒక్కరిని కదిల్చివేసింది. సారీ రవి, మేం ఆవేశపడిపోతున్నామే గానీ నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాం. నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఒకసారి డబ్బు న్యాయాన్ని ఓడించింది. ఇప్పుడు రక్త సంబంధం కానీ ప్రేమ బంధం కానీ అన్యాయాన్ని గెలిపించకూడదు. కిషోర్ ఆవేదనగా చూశాడు. సరే, నేను రేపు హైదరాబాద్ వెళ్తాను. వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని రవి ఇంటికి వెళ్ళిపోయాడు. మీరైనా ఏ విషయం దాచకుండా నిజం చెప్పండి ఆంటీ. డాడీ నాకేం చెప్పరని తెలిసే మీ దగ్గరకు వచ్చాను. రవి సువర్ణ వదనంలోకి అసహనంగా చూశాడు. సువర్ణ చిన్నగా నిట్టూర్చింది. ఏం చెప్పేది రవి? మీ నాన్న చిత్తుగా ఓడిపోవడానికి నా అసమర్థత కూడా ఓ కారణమని నవల చదివి తెలుసుకున్నావుగా, ఇంకా ఏం చెప్పేది? ఆంటీ, నాకు కావాల్సింది గతం కాదు, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు. అడుగు రవి, చెప్తాను. నీతో నేను నా బాధ చెప్పుకునే అవకాశం కలిగింది. ఆ నవల్లో ఏ పాత్ర అడ్రస్ కావాలన్నా ఇస్తాను. ఒక్క మీ నాన్న అడ్రస్సే నువ్వు చెప్తే తెలుసుకున్నాను. మీరు డాడీతో సంబంధాలు తెంచుకున్నారా? సువర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదు, మీ నాన్నే నాతో సంబంధం తెంచుకున్నాడు అంది పూడుకుపోయిన గొంతుతో. మా డాడీ మీ నాన్నగారున్న ఊళ్ళోనే ఉంటున్నట్లు నిజంగా మీకు తెలీదా? పుణ్యమూర్తి గారు కొడుకు అడ్రస్ తెలిసినా మీకు చెప్పలేదా? రవి, నువ్వు ఇప్పుడొచ్చి అన్నీ చెప్పేదాకా అన్నయ్య నాన్నగారు ఉంటున్న ఊళ్ళోనే ఉంటున్నట్లు నాకు కానీ నాన్నగారికి కానీ తెలీదు.
అన్నయ్య రాసిన ఈ చరిత్రింతేనా నవల చదువుతుంటే అది కథ కాదని తెలిసింది. ఆ నవల ప్రచురించిన సంస్థ వాళ్ళకి లెటర్ రాసి అన్నయ్య అడ్రస్ అడిగాను. కానీ అన్నయ్య తన అనుమతి లేందే ఎవరికీ తన అడ్రస్ ఇవ్వద్దన్నాడట. ఆ సంస్థ వాళ్ళు నాకు రిప్లై రాశారు. నాన్నగారికి అన్నయ్యని చూడాలని అన్నయ్య దెబ్బతిన్న రోజుని అనిపించింది. వాడు అలా కావడానికి కారణం తనే అని ఆయన ప్రతి క్షణం కుంగిపోతున్నారు. అలాంటిది అన్నయ్యని చూసి కూడా చూడనట్లు ఊరుకొని ఆ విషయం నా దాకా రానివ్వలేదంటే నేను నమ్మలేను. సర్లేండి ఆంటీ, ఆయన గురించి నాకు అనవసరం. రాజేంద్ర మా కాలేజీ ప్రిన్సిపల్ కదూ? అవును. అప్పుడప్పుడు రాజేంద్ర మా నాన్నగారిని కలుస్తూ ఉంటారట. ప్రభగారు ఈ ఊరొచ్చి ఎన్నాళ్ళైందో మీకు తెలుసా? ఆవిడ ప్రాక్టీస్ మానేశారని నాన్నగారు చెప్పారు. మీ ఊళ్ళోనే ప్రభగారు ఉన్నట్లు నాన్నగారికి కానీ రాజేంద్ర గారికి కానీ తెలియదేమో. నాన్నగారు నాతో ప్రస్తావిస్తున్నప్పుడల్లా ఆవిడ ఎక్కడున్నారో తెలీదు అన్నట్లే చెప్తుండేవారు. 2 ఏళ్ల కిందట ఆవిడ్ని విజయవాడలో కనకదుర్గ కోవెల్లో చూశాను. విజయవాడలో ఆవిడ తల్లిదండ్రులు అన్న వదిన ఉండేవారు. సువర్ణ ప్రభ తల్లిదండ్రుల పేర్లు అన్నగారి పేరు చెప్పింది. అతను అవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు. ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మది స్వరాన్ని ప్రశ్నించాడు. ఆంటీ, నేను ఎవరి కొడుకుని? ఆమె జాలిగా చూసింది. తెలీదు రవి. అన్నయ్యకు సంబంధించిన ఏ విషయాలు మాకెవరికీ తెలియవు. వాడి గురించి వాడి స్నేహితులకు తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు. అలాగా? అతను లేచి నిల్చున్నాడు. వెళతానంటీ. అతను 2 చేతులు జోడించాడు. ఇంటికి రాగానే తల్లి తండ్రి ఇద్దరూ కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు. 2 రోజులకి ఎంత చిక్కిపోయావరా రవి? వెధవ పిక్నిక్లకి వెళ్ళొద్దంటే వినవు. నా మొండితనం తమరికి బాగా వచ్చేసింది. కుమార్ బాధగా అంటుంటే రవి పసివాళ్ల ఆయన ఒడిలో వాలిపోయాడు. మీ అనురాగం తప్పిస్తే నాకు ఇంకేం అక్కర్లేదు డాడీ. మీకన్నా నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు. రవి స్వరం జీరబోయింది. ఈ లోకంలో నా తల్లిదండ్రులు ఎవరైనా ఎక్కడున్నా వాళ్ళు నాకు అక్కర్లేదు. ఈ జన్మకు వీళ్లే నా తల్లిదండ్రులు. భగవంతుడు వరమిస్తే ఎన్ని జన్మలకైనా వీళ్లే తల్లిదండ్రులు కావాలని కోరుకుంటాను. అతను తల్లిదండ్రులు చూస్తూ ఆవేశంగా అనుకున్నాడు. ఆ సాయంత్రం అతను తల్లి తండ్రిని బలవంతం మీద సినిమాకు పంపించాడు. వాళ్ళలా వెళ్ళగానే తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆయన గదిలో మంచం కింద పాత ట్రంకు పెట్టుంది. జాగ్రత్తగా దాన్ని పైకి తీశాడు. అతను ఓపిగ్గా ఒక్కొక్క పుస్తకం తెరిచి చూస్తున్నాడు. కొన్ని పుస్తకాలు బీకాంవి, వాటిపై తండ్రి పేరుంది. ఓ పుస్తకంలో మాత్రం కొన్ని ఉత్తరాలు కనిపించాయి. వాటిని పైకి తీశాడు రవి. ఓ కవర్ తీశాడు. అందులో ఇలా ఉంది. డియర్ కుమార్, ఎరా ఫూల్, మొన్న ఈ ఊరు మీదుగా వెళుతూ మా ఇంటికి రాలేదు. ఈ ఊరు మీద కోపం, పగ, అసహ్యం నీకే కాదు మాకు ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? కాలేజీ పక్క నుంచి వెళుతుంటే జ్యోతి గుర్తొస్తోంది. 10 ఏళ్లు గడిచినా జ్యోతి మరణాన్ని మర్చిపోలేకపోతున్నాను. రవిగాడు ఎలా ఉన్నాడు? నీలు బావుందా? లెటర్ రాయి. నీ ఫ్రెండు నరేష్. 2వ ఉత్తరం తీశాడు. బాబు కుమార్, నా మీద నీకింకా అసహ్యం పోలేదా? ఏ తండ్రి చేయని తప్పు నీ పట్ల నేను చేశాను. 50 లక్షల కోసం కకృతిపడి నీతో అన్ని బంధాలు తెంచుకున్నాను. నేను పాపాత్ముని బాబు. అందుకే కన్నబిడ్డ చేత చీ అనిపించుకున్నాను. మీ మామగారిని నీ అడ్రస్ అడిగితే నువ్వు ఇవ్వద్దన్నావని చెప్పారు. ఆయన్ని ఎంతో అర్థించి ఈ ఉత్తరం ఆయనకిచ్చి నీకు పోస్ట్ చేయమన్నాను. కుమార్, నీ చెల్లెలికి పెళ్లి చేస్తున్నాను. నువ్వు కోళ్ళు రండి. నేను నీ పట్ల, కోడల పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించాను నిజమే. మంచి మనస్సులకి మన్నించే గుణం ఉంటుంది. మీరిద్దరూ నన్ను క్షమించి నీ చెల్లి పెళ్లికి రండి. అభాగ్యుడు నీ తండ్రి. ఇంకో ఉత్తరం తీసి చదివాడు. ప్రియమైన కుమార్, జ్యోతి మరణం ఆమె తల్లిదండ్రుల్ని కొంగదీయడం నాకు తెలుసు. ఆ ఇద్దరు కూతురికి జరిగిన అన్యాయానికి ఒకరి తర్వాత ఒకరు మరణించారు. మేం అసమర్థులం. వారి మరణానికి 2 కన్నీటి చుక్కలు రాల్చడం తప్పిస్తే మరేం చేయలేకపోయాం. జ్యోతి పెద్ద తమ్ముడు ఈ మధ్యనే కలరా వచ్చి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి మిగిలింది పసిపిల్లాడు రవి మాత్రమే. వాడికి తల్లి, తండ్రి, అక్క, అన్న ఎవరూ లేరు. ప్రస్తుతానికి వాడిని నా ఇంట్లోనే ఉంచుకున్నాను. నేను ఎంకాం చదువుతున్నాను. ఇంట్లో అమ్మ నాన్న వాడి ఆలనా పాలన చూస్తున్నారు. కుమార్, వాడిని నేను పెంచి పెద్ద చేయలేనేమో. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. జ్యోతి కుటుంబంలో మిగిలిన ఈ ఒక్కడైనా గొప్ప వ్యక్తి కావాలని మా అందరి ఆశ. వాడిని ఓ మహోన్నత వ్యక్తిలా తీర్చిదిద్దే అవకాశం నీకు, నీలుకే ఉంది. ఇలా రాస్తున్నందుకు మరోలా అపార్థం చేసుకోకు. నీకు ఎలాగూ సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి రవిని మీరిద్దరూ ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేయగలరు. ఆలోచించుకోండి. మీకు ఇష్టమైతే ఇద్దరూ వచ్చి రవిని తీసుకువెళ్ళండి. ఇట్లు నీ ఆనంద్. రవి ఆ ఉత్తరాలన్నీ యథాస్థానంలో ఉంచాడు. ఆ పుస్తకాన్ని పెట్లో పెట్టి మళ్ళీ ఎప్పట్లా అన్నీ మంచం వాడికి తోసేశాడు. గది దాటి బయటకు వచ్చాడు.
అతని ముఖం ఎర్రగా అయిపోయింది. కళ్ళు చింతనిపుల్లా ఉన్నాయి. జ్యోతి ఎవరో కాదు, తన సోదరి. అన్యాయం జరిగింది తన సోదరికి, అవమానం జరిగింది తన తల్లిదండ్రులకి. రాజేంద్ర, నిన్ను గాని నీ తండ్రిని గాని ఆ లాయర్ని గాని వదిలిపెట్టను. నా అక్కకి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తాను. నా తండ్రి ముద్ర మీ ముగ్గురు తలదించుకునేలా చేస్తాను. అతను టెలిఫోన్ వద్దకు నడిచాడు. ఓ నెంబర్ డైల్ చేశాడు. హలో కిషోర్, పిలిచాడు గట్టిగా. నేనే కిషోర్ని. 8 లోపున ఫోన్ చేస్తానన్నావని ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చున్నాను. ఏంటి న్యూస్? అవతల కిషోర్ స్వరం ఆతృతగా ఉంది. కిషోర్, జ్యోతి ఎవరో కాదు, నా స్వంత అక్కయ్య. రవి స్వరం కొద్దిగా కంపించింది. వాట్? కిషోర్ అంతెత్తున తుళ్ళిపడ్డట్టయ్యాడు. రవి, జోక్ చేస్తున్నావా? నా జీవితం జోక్గానే తయారైంది కిషోర్. అది కాదురా, జ్యోతి, నేను ఇది నమ్మలేకపోతున్నానురా. నీకు అలా అనిపిస్తే ఈ నిజం తెలుసుకున్న నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో. రవి, కిషోర్ ఆవేశంగా పిలిచాడు. ప్రేమించిన ప్రియురాలి తండ్రి అతను. అన్యాయానికి బలైపోయింది నీ సోదరి. అవమానాల పాలై ఓటమికి తల వంచింది నీ తండ్రి. డబ్బు కోసం కకృతిపడి విద్యార్థుల మీద విజయాన్ని సాధించడం కోసం వక్ర మార్గాలు తొక్కి ఓ ఉత్తమరాలి శీలం మీద మచ్చలేసింది నీ తాత. ఈ నలుగురి పాత్రలు ఇప్పుడు నీ జీవితం చుట్టూ అల్లుకోబడ్డాయి. ఇప్పుడేం చేస్తావు రవి? నీ సోదరి ఆ రాజేంద్రచే వంచబడిందని నిరూపించగలిగే శక్తి నీలో ఉందా? కిషోర్, రవిస్వరం దృఢంగా వినపడింది. నేను విజయాన్ని సాధిస్తాను. నా ప్రియ సోదరి ఆ రాజేంద్ర వల్లనే వంచబడిందని అతని నోటి వెంటే నిరూపిస్తాను. ఆ పుణ్యమూర్తి నా తండ్రి ముందు తలదించుకునే పరిస్థితి కలిగిస్తాను. ఈ పోరాటంలో ఏ బంధం నా ప్రయత్నాన్ని ఆపలేదు. నువ్వు మన వాళ్ళందరినీ రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి పబ్లిక్ పార్కుకి రమ్మను. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రవి ఫోన్ పెట్టేసి అశాంతిగా సోఫాలో కూలబడ్డాడు.